అందరికీ నమస్కారం. 17 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఒక సినిమా, అందులోని పాటలు, పాత్రలు ఇంకా మన మెమరీలో ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఇంకా హాంట్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి. అలాంటిది మళ్ళీ ఇంకొకసారి సెప్టెంబర్ 28న థియేటర్స్లో మనందరినీ కట్టి పడేయడానికి, హాంట్ చేయడానికి, భయపెట్టడానికి చంద్రముఖి మళ్ళీ మన ముందుకు వచ్చేస్తోంది. అయితే ఈసారి గంగలో ఉన్న చంద్రముఖి కాదు, డైరెక్ట్గా చంద్రముఖియే వస్తుందంట. ఇది ఇంకొంచెం స్కేరీగా ఉంది. సో ఈరోజు మనకి చంద్రముఖి 2 గురించి మాట్లాడడానికి నన్ అదర్ దాన్ వెట్టే రాజా ఉన్నారు. రాఘవ లారెన్స్ గారు నమస్కారం. అలాగే ద క్వీన్ హర్ సెల్ఫ్ చంద్రముఖి కంగనా రనౌత్ గారు, హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ హలో టు యూ. అండ్ ఇలాంటి వండర్ఫుల్ రోల్స్ని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ పి వాసు గారు ఈజ్ ఆల్సో హియర్. నమస్తే సార్, వెల్కమ్. సో చంద్రముఖి 2 అన్నప్పటి నుంచి అందరికీ ఒక రకమైన ఎక్సైట్మెంట్, ఒక రకమైన భయం కూడా ఏదో మూల ఉందన్నమాట. బికాజ్ ఇప్పటికీ మీమ్స్లో కానీ ఆ పాటల్లో కానీ అంతెందుకు మనం డైలీగా మాట్లాడుకునే భాషలో కూడా చంద్రముఖి డైలాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అంతగా అందరిలోకి వెళ్ళిపోయింది సినిమా అని చెప్పాలి చంద్రముఖి. ఐ థింక్ ఆఫ్టర్ 17 years మళ్ళీ ఆ మ్యాజిక్ని మేము చూడబోతున్నాము అంటే వీఆర్ ఆల్ so excited to go to the theaters to watch the film. సో వేట రాజాతో స్టార్ట్ చేద్దామా? సో అందరికీ యాక్చువల్గా చెప్పాలంటే అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ వాసు గారు, రజనీకాంత్ ఎందుకు లేరు ఈ సినిమాలో రజనీకాంత్ గారు అన్నది చాలామందికి వెంటనే వచ్చేస్తుంది. చంద్రముఖి 2 అనగానే రజనీకాంత్ గారు అని చెప్పి. ఐ థింక్ మీరు ఇప్పటికే కొన్నిసార్లు ఆన్సర్ చేశారు ఆ క్వశ్చన్ని. ఈసారి డైరెక్ట్గా వేటే రాజా వస్తున్నారు కాబట్టి. సో హౌ ఈజ్ ఇట్? లారెన్స్ గారిని మీరు ఎలా చూశారు వేటే రాజాగా? వేటే రాజాగా మీరు పిక్చర్ చూస్తే వేటే రాజాగా వస్తున్నారా లేదంటే వేటే రాజా టైప్లో ఇంకొకరు వస్తున్నారా అని చూడాలి. ఓ మేము ఫిక్స్ అయిపోకూడదు అయితే. మీరే ఫిక్స్ చేసి మీరే రజనీ గారు మీరే వచ్చి వేటే రాజా వస్తున్నారు మళ్ళీ అంటే ఈ వేటే రాజా కూడా వేటేనే కానీ ఈ వేటే వస్తున్నారని పిక్చర్ చూస్తే అది చాలా ఇంట్రెస్టింగ్. వాసు గారు ఇలాంటి ట్విస్ట్లు ఇవ్వడంలో మీరు నెంబర్ 1 సార్. చెప్పినట్టే చెప్తారు కానీ అందులో ఏదో ట్విస్ట్ ఉంటూ ఉంటుంది. సో లారెన్స్ గారు మీరు చెప్పండి, చంద్రముఖి 2 అనగానే ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పాలి. బికాజ్ రజనీకాంత్ గారు ఆ రేంజ్లో నిలబెట్టేశారు చంద్రముఖిని. బట్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి రాగానే? మీరు ఫస్ట్గా అనుకున్న పాయింట్ ఏంటి? సినిమా నేను చెయ్యాలా వద్దా అని అన్నప్పుడు, లేదా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీ మైండ్లో వచ్చిన థాట్ ఏంటి? ఫస్ట్ టైటిల్ చంద్రముఖి, తర్వాత రజనీ గారు చేసింది, మూడవది పి వాసు గారు ఆయనే చేస్తున్నారు డైరెక్షన్, తర్వాత లైకా ప్రొడక్షన్ చాలా పెద్ద, తర్వాత కీరవాణి గారు మ్యూజిక్. అప్పటికే కీరవాణి గారు ఇస్ ఆల్సో లేదు, అప్పుడు రాలేదు. మొత్తం ప్రాజెక్ట్గా చెప్తున్నాను నేను. ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి అంటే సో తోటాధరణి కెమెరామెన్, పెద్ద కెమెరామెన్, ఎడిటర్ అన్ని పెద్ద సెటప్ ఉన్నప్పుడు ఏదో దేవుడు మన దగ్గర పంపిస్తున్నారు, మనం హ్యాపీ. దెన్ ఫస్ట్ చంద్రముఖి నేను చూసేప్పుడు థియేటర్లో ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఆ కామెడీ కానీ. ఫస్ట్ రిలీజ్ అయ్యేప్పుడు రజనీకాంత్ గారు ఫిల్మా ఏంటి, ఇంట్రోల్ బ్లాక్లో వస్తారు మధ్యలో వెళ్ళిపోతారు, ఇదన్నీ చూస్తున్నప్పుడు క్యారెక్టర్గా వేటైన్ క్యారెక్టర్ వచ్చేప్పుడు రజనీకాంత్ గారు ఊరికే సెలెక్ట్ చేయలేదు స్క్రిప్ట్ని, సంథింగ్ మాస్ ఉంది దాంట్లో అని మాకు ఫ్యాన్స్కి, నేను ఆయన పెద్ద ఫ్యాన్, సో సాటిస్ఫైడ్ అయింది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో వాసు గారు ఏం చెప్పబోతున్నాను నాకే చాలా స్క్రిప్ట్ విన్న ముందు వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది ఎలా చెప్పబోతున్నారని. అది అదే మళ్ళీ చెప్పకూడదు, అది తిడతారు వాసు గారు. ఆ వేటైన్ లాగానే ఉంటుంది కానీ అది వేటైన్, అది మీరు పిక్చర్ చూస్తే తెలుస్తుంది. సో ఆ క్యారెక్టర్ విన్న వెంటనే కొత్త రకం దీంట్లో ఉంది, తప్పకుండా ఆడియన్స్కి ఇది ఎక్కుద్ది. తర్వాత చంద్రముఖి 1లో క్లైమాక్స్లోనే భయం వస్తుంది, దీంట్లో వాసు గారు ఇంట్రోల్ బ్లాక్లోనే ఆ ఫీల్ తీసుకొచ్చేసారు. మళ్ళీ ఛాలెంజ్ ఆయనకి క్లైమాక్స్లో తీసుకొచ్చింది ఇంట్రోల్ బ్లాక్లో వేసేస్తే మళ్ళీ సెకండ్ హాఫ్ నడపాలి కదా, దాంట్లో క్లైమాక్స్లో ఒక బ్రిలియంట్గా ఒక విషయం చేశారు. సో మీరు పిక్చర్ చూస్తే అర్థం అవుతుంది. ఎస్, మనకి ట్రైలర్లో చాలా చెప్పినట్టే ఉంది కానీ చాలా దాచారని అర్థం అవుతుంది మీ మాటల్లో. అండ్ నౌ కమింగ్ టు చంద్రముఖి. సో కంగనా గారు, we all know how versatile you are. I think you're the versatile actress in Indian cinema. బట్ చంద్రముఖి అనేది అంటే మీరు ఒక పాత్రని ఫ్రెష్గా అప్రోచ్ అయ్యి చేయడం వేరు. ఆల్రెడీ చంద్రముఖి అంటే మా అందరికీ, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇట్స్ సో ఫ్రెష్ ఇన్ అవర్ మైండ్స్ దట్ జ్యోతిక గారి ఫేస్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అలా గుర్తుండిపోయింది. నౌ రీప్లేసింగ్
ఫేస్ లైక్ దాట్ మళ్ళీ అందరినీ కన్విన్స్ చేయాలని అంటే ఇట్స్ అ హ్యూజ్ ఛాలెంజ్ అండ్ అ టాస్క్. సో మీ దగ్గరికి ప్రాజెక్ట్ రాగానే వయు హెసిటెంట్ అంటే నేను ఇప్పుడు అంత పెద్ద ఛాలెంజ్ చేయగలుగుతానా లేదా అని ఏదన్నా ఒక చిన్న డౌట్ ఉండిందా? No, I didn't have any hesitation. In fact, I was the one who requested sir to take me in Chandramukhi. Yes. ఇలా జరిగింది. Yes. Because I want to also do films that cater to mass audiences and children especially and family audiences. And most of my films are about women empowerment and and mostly biopics and all that. So I also want to do things that are, because we have grown films like this, right? Yes. They've been such an important part of our childhood. Mr. India, Chandramukhi, things like that, where there is no, I know social reforms are good, but every film can't be that. And so I wanted to be a part of it, so I requested sir. I said, please take me in this. So he said, okay, fine, you do it. And the biggest thing is the director is the same, from Chandramukhi 1 to 2. That is the most important thing to see, because essentially it is entirely a director's vision, So that was reassuring. And of course it's not a remake. If you see, in a remake you have the same characters and you replace a character. True. It is a sequel. So that house had those people. Ganga and the professor and all, they were visiting that house at that time, 17 years ago. Now there are different people that are visiting house. They have nothing to do with those people. They are gone now. That is okay. Yes, so these are new people, new approach. It's not a remake. బట్ ఐ థింక్ ఇందులో ఫ్రెష్గా రాధిక గారు ఆ ఫ్యామిలీ అండ్ ఫ్రెష్ క్యారెక్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయని అర్థం అవుతుంది. అయితే చంద్రముఖి 1 చూసినప్పుడు చాలా మంది మీద డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే క్లైమాక్స్ వచ్చేదాకా గంగలో చంద్రముఖి ఉంది అని తెలిసేదాకా కూడా సోను సూద్ గారు కానీ అఖిలాండేశ్వరి గారు అలా అందరి మీద డౌట్ వస్తూ ఉంటుంది. అది ఎంగేజింగ్గా ఉంది, అంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్నది. ఈ సినిమా స్క్రీన్ ప్లే వైజ్ కానీ అంటే మాకు ఆల్రెడీ చంద్రముఖి ఎసెన్స్ ఏంటి అన్నది తెలుసు కదా. ఐ థింక్ ఇది బియాండ్ దట్ ఉండాలి అంటే ద స్క్రీన్ ప్లే అండ్ ద క్యారెక్టర్స్ షుడ్ బి మోర్ ఇంట్రెస్టింగ్ కదా సార్. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వెన్ ఇట్ కమ్స్ టు ద దీంట్లో? నేను ఒకటి మాత్రం చెప్తాను. నేను దీంట్లో ఏంటంటే మన లోపల ఉన్న క్యారెక్టర్స్కి తెలియదు ఏంటి అని, ఆ ఇల్లులో ఏముందని లోపల ఉన్న క్యారెక్టర్స్కి తెలియదు, చూసిన ఆడియన్స్కి తెలుసు. ఓకే, సో చూసిన ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే ఎవరు వెళ్తారు, ఎవరు అక్కడ పడిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా, అలాంటి ఒకటి ఉందా, లేదంటే ఈ అమ్మాయి వస్తున్నారా ఏమని ఒక డైలమా, ఒక వాళ్ళు మైండ్లో ఒక స్క్రిప్ట్ పోతుంది. ఎవ్రీ ఫిలిం మీరు వస్తే మీరు చూసి అక్కడ నుంచి ఈ ఫిలిం అని మీరు బయట వస్తారు, కానీ ఈ ఫిలింలో ఆడియన్స్ ఒక హోంవర్క్ చేసి వస్తారు. దే విల్ ఆల్సో థింక్ అబౌట్ వాట్ విల్ బీ, హూ విల్ బీ అండ్ ఏంటి ఈ క్యారెక్టరు, మాకొక స్టోరీ రన్ అవుతుంది, అక్కడ అవుతుంది. దాంట్లో ఎలాగ మనం ఈక్వల్ చేసాం, మనం పైన ఉన్నామా కింద ఉన్నామా అని మాకు తెలీదు, కానీ ఒక జడ్జ్మెంట్ ఒకటి ఉంది. ఈ జడ్జ్మెంట్ అదే ఒక లారెన్స్ గారు చెప్పినప్పుడు కూడా ఒక ఇంటర్వల్లోనే ఒక క్లైమాక్స్ వస్తుంది. సో ఇంటర్వల్లోనే క్లైమాక్స్ వస్తే అక్కడ మాత్రం నేను ఇప్పుడు కూడా చెప్తాను, అందరూ దే మైట్ జంప్. ఓకే, they might jump, and lot of people whoever done the technicians like colorist or whoever has done the what do you call that, music side, right, everyone will started telling we had that goosebumps. Wow. When we saw the interval block, everyone had that goosebump. So that was repeatedly told by everyone. So that I think that impact will give thing. And what will be the second half after that? In what route it goes, how it goes, how she is going to take the other characters into this, right, how she is going to take her satisfaction, what is her satisfaction towards the end, what she wants. That will be interesting in second half. Wow, this is so exciting. And ఇందాక మీరు అన్నట్టు లారెన్స్ గారు చంద్రముఖి చూసినప్పుడు రజనీకాంత్ గారు కొంచెం అండర్ ప్లే చేసినట్టుగా ఉంటుంది లాస్ట్ వరకు కూడా, అండ్ దెన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అదంతా హైప్ టువర్డ్స్ ది సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ పెరుగుతూ ఉంటుంది ఆ గ్రాఫ్ అంతా కూడా.
ఇందులో మీ రోల్కి అలాంటి గ్రాఫ్ని మీరు ఎలాగ చెప్తారు, డిస్క్రైబ్ చేస్తారు? మీ రోల్ ఎలాంటి హైప్ వస్తుందంటారు? నేను ఏం చెప్పలేదు, అన్ని వాసు గారు చెప్పింది నేను చేశాను. అవును, కరెక్టే. అది ఏంటంటే రజనీకాంత్ గారు కూడా మీరు ఫస్ట్ హాఫ్ చూసారంటే అండర్ ప్లే ఈ మాస్ ఉంటుంది, కానీ ఎలాంటి మాస్ అంటే స్టైల్ ఉంటుంది ఆయన దగ్గర, కామెడీ సైడ్ ఉంటుంది. అవును. సో కామెడీ పెద్ద మాస్ నాకు తెలిసి. మాస్ అంటే వచ్చి కొట్టడం మాత్రం కాదు, కామెడీ అనేది చాలా. ఇప్పుడు సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎందుకోసం వస్తారు, మనం ఏదైనా నేర్చుకుందాం అంటే బుక్ స్టాల్కి వెళ్తారు. సినిమాకి హ్యాపీగా ఉందా జాలీగా వెళ్ళి వస్తుందా అందుకదా వస్తారు. సో కామెడీ చాలా ఇంపార్టెంట్. నేను మాస్లో కామెడీ అనేది ఒక పెద్దగా నేను నమ్ముతాను. అలాగే చంద్రముఖిలో కామెడీ, వడివేలు గారి కామెడీ, రజనీ సార్ కామెడీ సూపర్గా వర్క్ అవుతాయి. మాకు దానికి మించి వచ్చినా హ్యాపీ, కానీ దానికి తక్కువకూడదని వాసు గారు బాగా రాశారు. సో ఫస్ట్ హాఫ్ ఇప్పుడు కామెడీ నేను చూశాను 2 days బ్యాక్. సో మనోబల కామెడీ కానీ, వడివేలు గారు నా కాంబినేషన్ కామెడీ కానీ కంపేర్ చేసుకుంటే బాగా వర్కౌట్ అవుతుంది. అది ఆడియన్స్ చూసి చెప్పాలి. ఓకే, కానీ మళ్ళీ వడివేల్ గారు కూడా ఉండడం అనేది మాకు హ్యాపీ, బికాస్ వీ లవ్డ్ హిస్ రోల్ ఇన్ చంద్రముఖి. కాబట్టి ఐ థింక్ ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నాం. యా. అండ్ కంగనా గారు మొత్తానికి ఫస్ట్ టైం భయపెడుతున్నారేమో కదా మీరు. ఐ థింక్ యూ ఆర్ స్కేరింగ్ ద ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. No, I have done Raz too also, if you remember. Yeah, right, okay. Correct. Yes. But I think Chandramukhi is more like, అంటే బాడీ లాంగ్వేజ్ అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చంద్రముఖి కోసం మీరు భరతనాట్యం నేర్చుకున్నారు, కానీ ఆ భరతనాట్యాన్ని చంద్రముఖిలా చేయాలి, నాట్ లైక్ రెగ్యులర్ భరతనాట్యం కాకుండా. సో వాట్ వాజ్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ ద క్యారెక్టర్ అండ్ ఎస్పెషల్లీ ద డాన్స్ అండ్ హావభావాలు అవన్నీ ఎలా? Chandramukhi is a little fantastic, you know. She's kind of a fantasy also. At the same time, she's a ghost, but she is probably every man's fantasy also. So that's why in the film, every man keeps falling in love with her. Yes. So there is a lot of mystery around her and what is her origin. So in this film now we get to know that why she was cursed and what was the curse and why every man was falling in love with her. What was we don't know all of this. So this film we have that, but the whole nature of the, you know, it's like I said, you know, a film like Mr. India or Chandramukhi, it's more fantastic, more children friendly, more family oriented. Yes. It's not an adult film, it's not a film like Raz, which is you know, just adult, or you know, no, there is it's just a beautiful epic story which is based in today's time, but we go back in time and we just kind of, you know, how you tell stories as like a grandmother stories we know, or you know, like children book stories we know, like that. It has that fantastic feel to fantasy it. kind of. Yes. And I must say you look beautiful as Chandramukhi. Thank you. You are beautiful, but recent times lo memu mimmalni characters lone chustunam, like Queen gani, Tanu it's Manu gani, the transformation, you only look as the character. Bilkul. The beauty came out in this role and ambition. No, we are as good as our characters. Yes. You know, like simultaneously when I was shooting for Mrs. Gandhi's role, she's 60-year-old woman, aged and, you know, wrinkled and all of that. But at the same time, when Sir designed my look with Neeta ma'am, they designed it like that. The same actor is capable of looking whatever the director wants them to look like. So I completely surrendered to Sir's vision, and he and Neeta ma'am together came up with this look. Honestly, I was also astonished to see myself like this. I could never imagine myself like this, and the day master sent me a shot of myself. You know, I was like, oh my god, this looks so good. RD sir, our DOP and master had sent me a shot in the green dress. He has taken that shot at 12 o'clock in the night, you know that? It is such a beautiful shot. I mean, I was myself, I'm like, oh my god, this looks so good. So they made me look so good. Our DOP, sir, Neeta ma'am together. You're right, never in my whole career I've looked like this, and that was also the reason why I requested sir to, you know, because I've never worked with larger than life directors. I've never worked with a proper heroine film, you know, where I'm like you know, I'm also not sir's heroine in this, but but hopefully soon. But I'm Chandramukhi at least for now.
So I am very happy to be in a filmy role, so to speak. ఇంతకీ చంద్రముఖికి హీరో ఉన్నారా? చంద్రముఖి చంద్రముఖికి హీరో ఉన్నారా? చంద్రముఖికి హీరో దాంట్లోనే ఉన్నారు కదా. వినీత్ గారు ఉన్నారు. వినీత్ గారు అనేది ఇమాజినరీ క్యారెక్టర్ కదా. అవును, ఆ క్యారెక్టర్ అయితే ఉంది. క్యారెక్టర్ ఉంది. సో దట్ క్యారెక్టర్ కంటిన్యూస్. ఎస్ ఎస్. యా ఓకే. చాలా డౌట్లు ఉన్నాయి సార్ మాకు యాక్చువల్లీ. సో సార్ మీరు అన్నట్టు చంద్రముఖిలో మేము చూసిన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ ఇమాజినరీ. లైక్ చంద్రముఖిని గంగలో చూసాము, అండ్ తన లవర్ని వినీత్ గారిలో చూసాము, వెటే రాజాని రజనీకాంత్ గారిలో చూసాము. ఐ థింక్ నౌ ఒరిజినల్ రోల్స్ అన్నీ కనిపించబోతున్నాయని అనుకుంటున్నాం. ఐఎమ్ నాట్ షూర్. నిజం అదే. నిజమా? ఓకే, థ్యాంక్స్ ఫర్ ది కన్ఫర్మేషన్. సార్ అయితే ఇది ప్రీక్వెల్ అని కూడా అనుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు. హాఫ్ 1/4 of the film you can have prequel also. రైట్. It will come like that and go there and come back again. సో ప్రీక్వెల్లో ఏం జరిగిందో చూసి అండ్ ఇప్పుడు కొద్దిగా అది ఒక సీక్వెల్లో వస్తే ఫైనల్ గా చంద్రముఖి ఏం చేస్తుంది అనేది. చంద్రముఖిని వేటయ్య రాజా ఏం చేస్తారు? లవ్ చేస్తారు. వేటయ్య రాజా లవ్ చేస్తారా? మరి వేటయ్య లవ్ చేసిన వాళ్ళే కదా ప్రాబ్లం వచ్చింది. అది ఓకే, బట్ ఫైనల్ గా సీక్వెల్లో నౌ అది మీ పిక్చర్ చూస్తే తెలుసు. క్లైమాక్స్ కావాలా? వద్దు సార్, వద్దు. నేను క్వశ్చన్స్ వేసుకుంటున్నా సార్. అలా క్వశ్చన్ చంద్రముఖి అంటే చంద్రముఖి అంటేనే వేటయ్యకి లవ్ ఉంది కాబట్టి కదా ప్రాబ్లం అంతా అక్కడే కదా వచ్చింది. చంద్రముఖి లాగా అనుకున్న అమ్మాయి దగ్గరనే లవ్ వస్తుంది. ఈ చంద్రముఖి పీసే వచ్చింది అన్నప్పుడు మనకి ఎందుకు లవ్ రాదు? కంగనా మేడం వచ్చింది కదా. అందులో అంత బ్యూటిఫుల్ గా ఉంటే ఆటోమేటిక్ గా. కానీ అంత బ్యూటిఫుల్ గా ఉన్న చంద్రముఖి మీద కత్తి ఎలా ఎత్తుతారు సార్? కత్తి పెట్టి మరి యుద్ధాలు చేసేస్తున్నారు ఇద్దరు. మేము ట్రైలర్ లో చూసాము ఒక షార్ట్. యూ బోత్ ఆర్ ఫైటింగ్ స్వాట్ ఫైట్. నో దేర్ ఇస్ ఏం చెప్పట్లేదు చూడు. లేదు, ప్రేమగా పిలిచి చూస్తే ఫ్లవర్ ఇస్తాం, రాకపోతే కత్తిలు తీసుకుంటాం. Okay. For so many years she is thirsty for blood. Yeah. For so many years now, 17 years more since last time you saw. You know, so she is now desperate. So I'm saying where this 2 is written, it's not just the sequel. Everything double the revenge, double the vengeance, double the frustration, double the attack. Everything has doubled up in this film, and fear factor double, action, romance, everything double. I think generation has also changed from that time. So when I saw the film, I was taken aback, and I thought to myself, I said, sir has doubled everything in this film, and which is a good decision. And not to kill anybody's curiosity, but there is more than one ghost in the film. Okay. Okay. So everything, so you know, according to today's generation temperament, they're on reels and TikTok like that. Attention span is very so less. like so it is based and made with that temperament, which I think is commendable. That only sir can have that kind of understanding. సో ఐ థింక్ జ్యోతిక గారి లాస్ట్ సాంగ్ క్లైమాక్స్లో ఏదైతే ఉందో అది ఎంత ఫేమస్ అనేది ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ మాకు నాలుగు మీద ఉంటుంది. అండ్ ద యూనిక్ పార్ట్ ఈజ్ ఆబ్వియస్లీ సార్, అప్పట్లో ఇన్ని ఇంటర్వ్యూస్ ఇంత పబ్లిసిటీ లేక మేము అడగలేకపోయాం, కానీ దిస్ ఇస్ సో యూనిక్ దట్ తమిళ్ సినిమాలో తెలుగు పాట ఉంది రారా అని, తెలుగు సినిమాలో తమిళ్ పాట. యాక్చువల్లీ మాకేమో యాక్చువల్గా చంద్రముఖి తెలుగు అమ్మాయి. సో ఈ థాట్ అప్పట్లో ఎలా వచ్చింది సార్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు? ఇది అది రియల్గా దెర్ ఆర్ క్యారెక్టర్స్ మీకు తెలుసో తెలీదు, నాకు తెలీదు, కానీ డిప్రెషన్లో వెళ్తున్నారు కదా, దే గో ఇన్ టు ద డిప్రెషన్ అండ్ దే గో టు వెరీ హై లెవెల్, దే కాల్ దట్ సైకిక్ పేషెంట్స్. రైట్. సో దేర్ ఆర్ పీపుల్ who will have a problem of somebody's, okay, and they behave like them with the language. Right. It is true. It is true. It is happening. They will come with that language. Right. But they will not know even a single word of that language. But when they are getting into that character, when they are sympathizing that character, that sympathy will become empathize. So that will make again to behave like that character. Wow. Right. Right. So that is there. A real, if you talk to all psychiatrists, they will be explaining about unbelievable things. Right. Part 3 ikkade start ayindi. Part 3 edo నాకు తెలుస్తుంది, రూట్ తెలుస్తుంది. Part 3 రూట్ like multiple personalities. Right, sir. There are people where
they themselves doesn't know their father and mother. But there'll be a character where she thinks that this is me, రైట్ and they are someone who is strangers. So I have discussed with a lot of psychiatrists who have spoken about all different type of diseases, and that is the reason where she comes into one language, other language. రైట్ Because the original language of Chandramukhi is Telugu. తెలుగు She was brought up from a place where the Raja visited for some other reason. She was brought up from that place. అవును So she doesn't know the language, what they are talking, but she can understand the language, what these people are talking here. But she can express her feelings. She has to cry for it. She has to make them understand. And here, for her, more sympathy will come because she is begging, like how she has to perform and tell what is her life. అవును అవును Those scenes are, those type of scenes are there in this film. యా So you can see a performer in that, not only the violent girl. వావ్ So that and all, I don't want to tell how she has performed. You see and tell me. Not only that, the complete the transmission from there to other character. There is no shouting, there is no screaming, nothing. The angry will be in silence. వచ్చే ముందే నేషనల్ అవార్డ్ ప్లాన్ చేసుకుని That angry will be in silence. I didn't say that All you. plans. I didn't say that you have to be silent in your anger. వావ్ వావ్ I normally used to shout. I normally used to scream. But the way she looked with the revenge, unbelievable. వావ్ When you see the film, you will talk about it. ఆవిడ ఎప్పుడు సినిమా చేస్తున్నారంటే ఖర్చీఫ్ వేసుకుని వచ్చేస్తారు ఇక్కడ సినిమా ముందు రాసి ప్లానింగ్ సబ్జెక్ట్ విన్నప్పుడే నేషనల్ అవార్డు ఉందా లేదా దీంట్లో క్యారెక్టర్ కొట్టేసి ఇస్ దట్ ట్రూ కంగనా What's this? No, as in when you hear the script, you plan like, is this movie or the character has the potential of national award? No. I am, see, right now, like I said, my only wish and desire is to be a part of people's lives, you know. And like I said, an 8-year-old child, 10-year child, they don't know what is feminism, they don't know what is nationalism, they don't know all these things. They only know good, bad, fights, emotions, and so many of actors, our favorite actors and directors, given us those films in our childhood. Yeah. Typically cinematic film, you know. I want to be a part of that also, along with whatever I do, but this is also, you know, a part of my journey. బట్ చంద్రముఖి అనగానే మాకు ఆ కంటికి నిండా కాటుక పెట్టేసుకుని వారాయ్ అనేది బాగా గుర్తొస్తుంటుంది. సో ఆ స్టైల్లో మీరు కూడా కనిపించబోతున్నారని ఒక చిన్న గ్లిమ్స్ కనిపించింది మాకు ట్రైలర్లో, దట్ లుక్ ఆఫ్ చంద్రముఖి. అక్కడ వారాయి, ఇక్కడ రారా. రారా రారా నువ్వు రారా అని